ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలికేదేమో పేద పలుకులు, కానీ ఆయన అనుభవించేటువంటి జీవితమేమో రాచరికపు జీవితం. పరిపాలనలో జగన్మోహన్ రెడ్డిని కిమ్నే మించిపోయాడు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి పలికేదేమో పేద పలుకులు, కానీ ఆయన అనుభవించేటువంటి జీవితమేమో రాచరికపు జీవితం. ఆయన రాచరికపు జీవితాన్ని అనుభవిస్తున్నాడని దానికి ఉదాహరణలే ఆయన నివసిస్తున్నటువంటి ప్యాలెస్లు. అసలు జగన్మోహన్ రెడ్డి పాలన కిమ్ని తలపించేలా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ రిషికొండ ప్యాలెస్ గురించి, తాడేపల్లి ప్యాలెస్ గురించి, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్ ప్యాలెస్ గురించి, అలాగే బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్ల గురించి, ఇలా రకరకాల ప్యాలెస్ల గురించి ఉద్దేశించు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తుందేమో రాచరికపు జీవితం, కానీ ఆయన పలికే పలుకులు మాత్రం పేద పలుకులు, చిలక పలుకులు అంటూ ఆయన ఉద్దేశించి వార్తలు రావడం. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే మీకు అనార్కలి సినిమా చూసారు కదా, మీరు చూసారా? అందులో మీకు శీష్ మహల్ కనిపిస్తుంది. అంటే ఆ డాన్స్లో మధుబాల చేస్తారు, అద్భుతంగా ఉంటుంది ఆ భవనం. అట్లాగా ఇప్పుడు నార్త్ వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే జాతీయ మీడియా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లన్నీ కూడా శీష్ మహల్స్ అంటున్నారు. అంటే అద్దాల భవంతులు, అందమైన భవంతులు అనమాట, బోల్డ్ ఖరీదైనవని. ఇప్పుడు మొఘల్స్ పీరియడ్ లో కూడా మనకి మంచి మంచి భవనాలు వాళ్ళు కట్టించారు, భవంతులు. మనకి చూసాం మనం, జైపూర్ కావచ్చు, చుట్టుపక్కలంతా కూడా మీకు రాజస్థాన్, బికనీర్ అక్కడంతా కూడా ఉంటాయి అన్నమాట. సో అంటే ఈయన ఒక రాచరికపు పోకడలో ఉన్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈయన ఒక రూపాయి తీసుకునే ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు మీరు రూపాయి తీసుకుంటే మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? 500 కోట్లు పెట్టి ఒక భవంతి ఎలా కడతారు? మీరు చెప్పినట్టుగా తాడేపల్లి ప్యాలెస్, అది కూడా 100 కోట్లు ఉంటుంది కదా, 100-200 కోట్లు ఉండొచ్చు కదా, మనకు తెలియదు ఎగ్జాక్ట్ గా. అదే విధంగా ఇక్కడ లోటస్ పాండ్ కూడా అంతే, చాలా పెద్దదని విన్నాం మనం. ఎన్ని గదులు? 70 గదుల, మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. అప్పట్లో అదొక పెద్ద సంచలనం అయింది. అదే విధంగా బెంగళూరు. ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బులు? ఇప్పుడు నేషనల్ మీడియా ముక్కును వేలేసుకుందంటే వేలేసుకుంటుంది. ఒక సాధారణ ముఖ్యమంత్రి ఇంత ఎలా సంపాదించారు అతను? పోనీ అంతకుముందు ఏమైనా వ్యాపారాలు చేశారా? పోనీ అంతకుముందు ఏమైనా ఎమ్మెల్యేగా ఉన్నారా, ఎంపీగా ఉన్నారా? ఆయన ఏమి గాలి జనార్దన్ రెడ్డి లాగా మైనింగ్లు ఏమీ లేవు ఆయనకి. ఎందుకు వ్యాపారాలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి. వ్యాపారాలు అంటే డొల్ల కంపెనీలే కదండి అవన్నీ. ఇప్పుడు అక్కడే కదా క్విట్ ప్రోకో ద్వారా వచ్చిందనే కదా ఇప్పుడు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ సిబిఐ, ఈడీ కేసులు మళ్ళా మొదలవుతాయని అన్నారు. ఆయన హాజరవుతారా లేరా పక్కన పెట్టండి, అవుతారా లేదా అనేది తర్వాత విషయం. రెగ్యులర్ విచారణ జరపాలంటే కూడా సిబిఐ కోరుతోంది, హైకోర్టు ఒప్పుకోవాలి దాన్ని. కాబట్టి వ్యాపారాలు అంటే ఆయన సొంతంగా వ్యాపారాలు లేవు, కంపెనీల్లో వేరే వాళ్ళు ఇచ్చారు. ఎందుకు భారతీయకి సంబంధించినటువంటి కొన్ని వ్యాపార కంపెనీలు ఉన్నాయి కదా, భారతీ సిమెంట్, ఇందిరా టెలివిజన్స్. అవునండి, ఆయన పేరున పేపర్ లేదు, పత్రికలు, ఫోనే లేదు కదండి. ఆయన పేరు మీద లేకపోవచ్చు, కానీ ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమంటే మీరు మీ భార్య తరఫున ఆస్తి వచ్చిందండి, నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పండి, తప్పే ఉంది. యూ కెన్ సే ఓపెన్లీ. లేదు భారతి గారు బయటకు వచ్చి అవునండి మా వారికి నేను కట్టించి ఇచ్చానని చెప్పనండి, ఎవడేం మాట్లాడు, మళ్ళీ నోరెత్తాడు కదా ఎవడు. ఇప్పుడు చెప్పకపోబట్టే ఈ 5 ఏళ్ళకి అవి నడుస్తున్నాయి. ఒక్కసారి వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి వాళ్ళు సాక్షి టీవీలో చెప్పినా చాలు, బయటకు కూడా రావద్దు. మీరు మీ కెమెరా మీ ప్యాలెస్ లో పెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి 2 నిమిషాలు. ఇగో ఇట్లా మాకు ఈ ఆస్తులు ఉన్నాయండి, ఈ వ్యాపారాలు ఉన్నాయి, ఇవన్నీ భారతీ సిమెంట్ ద్వారానో సాక్షి ద్వారానో మాకు ఇట్లా వచ్చాయి, దీంతో మేము కట్టుకున్నాము అంటే వీళ్ళెవ్వరూ కూడా ఈ డిస్కషన్స్ పెట్టరు కదా. ఇప్పుడు ప్యానల్స్ కానీ లేకపోతే సామాజికవేత్తలు కానీ అనలిస్టులు కానీ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. నేషనల్ గా, మన స్టేట్ వైజ్ కాదండి, వాళ్ళందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. ఇప్పుడు 45 కోట్లు పెట్టి 44 కోట్ల చిల్లర ఎవరు? కేజ్రీవాల్ అది ఆఫీసు, అదే తన సొంత ఇంటిని బాగు చేసుకుంటేనే ప్రభుత్వ ధనంతా అందరూ. మరి ఇదేంటిది? ఇక్కడ కూడా ఆయన 45 కోట్లు పెట్టి తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన క్యాంప్ ఆఫీస్ కన్నీ రెడీ చేసుకున్నారు కదా.
మరి దీని మీద కూడా మాట్లాడాలి కదా అంటున్నారు వాళ్ళందరూ కూడా. ఓకే, ఫోన్ ఇన్ కూడా చేస్తారు వాళ్ళు, ఫోన్ ద్వారా అందరి అభిప్రాయాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది కదా. అంటే ప్రజాధనం మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని అంతటినీ మీరు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాల్సిందే అంటూ కూడా కొన్ని నోటీసులు అయితే ఇచ్చిన నేపథ్యం కదా. నోటీసులు ఇచ్చింది, నోటీసులు ఇవ్వకుండానే మీరు వెనక్కి ఇచ్చేయాలి కదా. ఇప్పుడు సాధారణంగా ఎట్లా ఉంటుందంటేనండి, ఇప్పుడు మీరు ఛార్జ్ తీసుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటకు వెళ్ళిపోతున్నా, ఇమీడియట్ గా వాట్ ఐ విల్ డూ ద డే నుంచి, అంటే 4th అనుకోండి, 5th నుంచి నేను ఏం చేయాలంటే ఒక కాగితం మీద మీరు రిటర్న్ ఏమేం వస్తువులు మీరు వాడుకున్నారు అనేది మీరు ఇచ్చేసేయాలి. అది పాలసీ. అది ఇప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్ నేను ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్తున్నానండి, ఇక్కడ ఉద్యోగం రిజైన్ చేశాను, నేను ప్రతిసారి అదే చేశాను. ఈవెన్ మన టేప్ రికార్డర్ వాడుకున్న, ఒక పెన్సిల్, ఒక పెన్ను, ఒక స్కేలు, వాట్ ఎవర్ ప్రాపర్టీ ఐ హ్యావ్, అది ఒక వైట్ పేపర్ మీద మనం రాసి సైన్ చేసి డేట్ వేసి టైం వేసి ఇవ్వటం అనేది పరిపాటి. మేమందరం అలాగే పనిచేస్తాం. ఎందుకంటే వాళ్ళ వస్తువులు వాళ్ళకి తిరిగి అప్పచెప్తాం, నెక్స్ట్ వచ్చే వాళ్ళు దాన్ని వాడుకుంటారు. కానీ మనం నోటీసులు ఇచ్చాక వాళ్ళు చెప్పటం అనేది, మరి ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారి విషయంలో అదే కదా జరిగింది. ఆయన ముందు ఇన్ఫార్మ్ చేస్తేనే వీళ్ళు కేసు అన్నారు, దొంగ అన్నారు, ఇవన్నీ అన్నారు. కోడెల శివప్రసాద్ గారు నోటీసులకి రిప్లై అయినా ఇచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రిప్లై కూడా ఇవ్వలేదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులకి. దాన్ని ఎలా చూడాలి? ముందు చెప్పారండి అక్కడ. అదండి నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కాలేదు. కోడెల శివప్రసాద్ గారు అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులకి రిప్లై అయినా ఇచ్చారు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులకి ఇంకా రిప్లై కూడా ఇవ్వలేదు. దాన్ని ఎలా చూడాలి అని అడుగుతున్నాను. మీరు అన్నదానికే నేను చెప్తున్నా, ఇక్కడ నోటీసులు వీళ్ళు ఇచ్చారండి, అక్కడ వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా ముందే ఆయన ఇన్ఫార్మ్ చేశారని చెప్తున్నా మీకు. ఆయన ఇన్ఫార్మ్ చేశాక వాళ్ళు రిప్లై, వీళ్ళు కూడా అదే చెబుతున్నారు కదా, మేము 10 రోజుల క్రితమే లేఖ రాసాము కొత్త ప్రభుత్వానికి అని చెప్పుకుంటూ వస్తున్నారు వీళ్ళు. లేఖ చూపించమనండి, ఏముంది అందులో. ఇప్పుడు మీరు రాశారండి, కాపీ మీ దగ్గర ఉంటుంది కదా, ఏముంది ఛానల్లో చూపించేసి కదా. అప్పుడంటే సోషల్ మీడియా ఇంత లేదు, ఇప్పుడు మీకు సోషల్ మీడియా ఉంది, మీ సొంత ఛానల్స్ ఉన్నాయి కదా. ఇగో ఈ లెటర్ మేము ఆ రోజు పలానా డేట్ తో ఇచ్చామండి అని చూపించమనండి. ఇప్పుడు తీసుకున్నాక దాన్ని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రిప్లై లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ఈ అంశంలో? అది మనం టెక్నికల్ గా చూడాలండి, మనకి తెలియదు. ఎందుకంటే మరి అది న్యాయ వ్యవస్థ ఏ రకంగా చెప్తుందో మనకు తెలియదు. దానికి మళ్ళా సెపరేట్ నిపుణులను పెడతారో ఏం చేస్తారో, ఫర్దర్ గా దాన్ని ఎలా ప్రొసీడ్ అవుతారో మనకు తెలియదండి. ఏదేమైనా చర్యలు అయితే ఉంటాయి. ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారికి ఏం న్యాయం జరిగిందో, అంటే ఇది న్యాయం అని వాళ్ళు అనుకున్నారు, అదే విధంగా ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాగే వర్తిస్తుంది కదా. కాబట్టి అది చట్టపరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఫర్నిచర్ కి సంబంధించి లేదా ఈ ప్రజాధనాన్ని వెనక్కి చేయాలంటూ నోటీసులు పంపించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాని మీద స్పందించడం లేదు? ఎందుకు ఈ ప్రజాధనాన్ని తిరిగి ఇచ్చేయలేడు అంటే ఏం చెప్తారు? ఆయన దేనికి స్పందించారండి? ఆయన ఎప్పుడైనా మాట్లాడారా? ఆయన ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ఒకసారి అంటే ఆయన ఇప్పుడు ఓడిపోయాక ఒకసారి ఒక స్టేట్మెంట్ లాగా ఏదో మాట్లాడి ఆయన ప్రజలకు చెప్పారు ఎందుకు ఓడిపోయారు ఏంటి, నేను సంక్షేమాలు ఇచ్చాను కానీ నన్ను ఓడగొట్టారు, వీళ్ళందరూ ఎందుకు ఇలా చేశారో అంటూ అదేదో మాట్లాడారు, అంతవరకే. తర్వాత ఎప్పుడైనా ఆయన మాట్లాడారా? ఆయన ఎప్పుడైనా 5 ఏళ్లలో ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఆయన తరఫున వేరే వ్యక్తులు ఇస్తారు. ఇప్పుడు ఆ వేరే వ్యక్తులు కూడా రావట్లేదు ఇది ఛానల్ దగ్గరికి, అంటే టీవీలో వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఓన్లీ థింగ్ మన అదే అమర్నాథ్ గారు ఇచ్చారు, రోజా గారు మాట్లాడారు, నాకు తెలిసి ఒక 2-3 మాట్లాడుతున్నారు అంతే. రెగ్యులర్ మాట్లాడే వాళ్ళందరూ ఏమయ్యారో మనకు తెలియదండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ప్రెస్ ముందుకు వచ్చి ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన కిమ్ని పోలినట్లుగా ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వేశారు. అంటే ఏ ఉద్దేశంతో అలా? అంటే కిమ్ ఇంకా అతని దగ్గర మనం మాట్లాడటానికి ఉండదండి. కిమ్ విషయంలో ఏంటంటే కిమ్ ఏది చెప్తే అదే చట్టం, కిమ్ ఏది చేయమంటే అదే చెయ్యాలి. వాళ్ళకి సెలవులు కూడా ఉండవు మీకు తెలిస్తే. వాళ్ళు అలా పని చేసుకుంటూ ఉండాలి. చాలా తక్కువ జీతం ఇస్తారు. వాళ్ళు ఫుడ్ కూడా, ఆహారం కూడా చాలా తక్కువ తినాలి. అంటే వాళ్ళకి దొరకదు, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళు అసలు నోరు విప్పి మాట్లాడటానికి ఉండదండి. అన్లెస్ ఎవడైనా అక్కడి నుంచి పారిపోయి వేరే చోటకి వెళ్తేనే వాడు నోరు విప్పుతాడు. అదర్వైజ్ ఇంకా ఏమీ ఉండదండి. ఈవెన్ ఆడపిల్లల విషయంలో కూడా 14 ఏళ్ళు 13 ఏళ్ల పిల్లలు అతని దగ్గరికి వెళ్ళిపోవాలి. అదొక కిమ్ సైన్యం, ఆడపిల్లలతో సైన్యం ఉంటుంది అతనికి. అతని ఇవాళ ఎవరి మీద కన్నేస్తే వాళ్ళు రేపు ఆయన దగ్గర ఉంటారు. అంత దారుణం. అంటే కానీ ఇక్కడ ఈ విషయాల్లో మనం పోల్చడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటి విషయాలు వేట్లతో మనం పోల్చకూడదండి. ఆయన అలాంటి మనిషి కాదు. మనం ఉన్నట్టు మాట్లాడాలి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చట్టాలు అక్కడ అమలయ్యాయి.
అంతవరకే కిమ్తో పోల్చడం తప్ప Okay. మిగతా విషయాల్లో ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పోలిక లేదు.